గత 30-40 ఏళ్లలో ప్రొటెక్షన్ ఉన్నటువంటి వ్యవస్థలు రాజకీయ నాయకులకి బానిసలుగా మారి, లేదా రాజకీయ నేతల యొక్క చెప్పు చేతలో చేరి, లేదా రాజకీయ నాయకుల ప్రాపకంతో డబ్బులు సంపాదించుకోవడానికో లేకపోతే ఉన్నత పదవుల కోసం దారి తప్పడం వల్ల ఆ వ్యవస్థలకు ఉన్న ప్రొటెక్షన్ పక్కకెళ్ళిపోయింది. ఆ వ్యవస్థల మీద ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం పక్కకెళ్ళిపోయింది. ఆ వ్యవస్థలు కూడా ఇవాళ సమాజం ముందు దోషులుగా, మీడియా ముందు అసమర్థులుగా, అలాగే చివరికి ప్రభుత్వ వ్యవస్థల ముందు దోషులుగా నిలబడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. లైక్ ఐఏఎస్ల మీద కేసులు, ఐపీఎస్ల మీద కేసులు, అరెస్టులు, జైళ్ళు. ఇప్పుడు తాజాగా గన్మెన్ల వంతు వచ్చింది. ఒక గన్మెన్ పని తనకు సంబంధించినటువంటి ఎవరికైతే గన్మెన్గా పెట్టబడ్డారో వాళ్ళ భద్రత చూడటం, కానీ వాళ్ళు నిదానంగా ఆ ఇంట్లో పార్ట్గా, లేకపోతే వాళ్ళ రాజకీయాల్లో పార్ట్గా, లేదా వాళ్ళ పార్టీ కార్యకర్తల్లాగా మారిపోతూ క్రమంగా అక్కడ జరిగే వాటన్నిటిలో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతుంటే దాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళని ద్వారా సమాచారాలు సేకరించేటటువంటి పని ఇప్పుడు తాజాగా కొత్త అంశం. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద లెక్కర్ కేసులో ఎన్నిట్లలో కూడా మొత్తం సాక్షులు అత్యధికంగా కనబడేది ఆయా నాయకుల దగ్గర ఉన్నటువంటి గన్మెన్లనే విట్నెస్లుగా చేర్చినటువంటి సందర్భం, లేదా వాళ్ళని విచారించినటువంటి సందర్భం. ఇక రాబోయేటటువంటి రోజుల్లో ఇవాళ నాయకులకి గన్మెన్లకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేపు పొద్దున ఇప్పుడు తామేం చేస్తున్నారో ఆ గన్మెన్ చూసి రేపు ఏం వాంగ్మూలం ఇస్తాడో అని నాయకులు భయపడాలి. ఈ గన్మెన్లు రేపు పొద్దున ఈ నాయకుల మీదన రేపు ప్రభుత్వం మారిందంటే వాళ్ళు కేసులు పెడితే అప్పుడు మనల్ని పట్టుకెళ్ళి ఏం చేస్తారని వీళ్ళు భయపడాలి. కొత్త భయాలు పుట్టుకొచ్చినాయి. పోలీసు అధికారుల మీద తప్పుడు కేసుల నుంచి, జర్నలిస్టుల మీద తప్పుడు కేసుల దగ్గర నుంచి, ప్రస్తుతం తప్పుడు కేసులు గొప్పగా వర్ణించేటటువంటి జర్నలిజానికి కూడా చీడ పట్టినటువంటి వేళ భవిష్యత్తు ఎట్లుంటుందో ఎవరికి తెలియదు.